నమస్కారం. భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం. వార ఫలితాలు మార్చ్ 2024 మార్చ్ 11వ తేదీ నుంచి మార్చ్ 17వ తేదీ వరకు. మేషరాశి. మేషరాశి వారికి కొత్త పథకాలకు సంబంధించిన బడ్జెట్ ని రూపొందించడానికి అవసరమైన సామర్థ్యాన్ని మీలో ఉన్న ప్రయోగాలు చేసే సత్తా మీకు అందిస్తుంది. చాలా కాలంగా మీ మనస్సులో రూపొందించుకున్న మీ ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధపడండి. ఇప్పుడు మీ గ్రహగతులు సరైన స్థానంలో ఉన్నందున లాభాలు తప్పకుండా మీ చెంతకు చేరుతాయి. మీరు శృంగార పురుషుడిగా, నటకీయంగా, ధైర్యవంతుడిగా ఉంటూ రసిక హృదయంతో నర్తించడాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తారు. మీ పిల్లలతో కలిసి ప్రయాణం చేయడానికి ప్రణాళిక రూపొందించడానికి ఇదే సరైన సమయం. మీరు ఒక తండ్రిగా వారి పట్ల ప్రేమ, శ్రద్ధను అందివ్వడంలో ఇంతకాలం ఎంత కోల్పోయారో గుర్తించడానికి ఇదే సరైన సందర్భంగా రుజువవుతుంది. ఒక పురుషుడిగా మీరు ఎవరితో అయితే కలిసి ఉంటారో వారి పట్ల లోతైన ప్రేమ, అత్యున్నత విశ్వసనీయత ప్రదర్శించడంతో వారి నుంచి మీరు ఆశించే ప్రేమ, శ్రద్ధ మీకు లభిస్తాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టులను ఆచరణలోకి తీసుకుని రావడానికి, అవసరమైన మార్పులు చేయడానికి ఇదే సరైన సమయం. మీరు ఆశించే వనరుల నుంచి ఆర్థికపరమైన అలాగే భౌతికపరమైన మద్దతు లభిస్తుంది. మీరు ఎవరితో అయితే వ్యవహరిస్తున్నారో వారి పట్ల విధేయంగా ఉండే మీలోని గుణం కారణంగా ఒక స్నేహితుడిగా లేదా సహచరుడిగా మీకు ఆమోద ముద్ర లభిస్తుంది. మీ స్నేహితులు, బంధువుల పట్ల మీ విధేయత మీకు అవసర కాలంలో సహాయపడుతుంది. వారి సహాయం కోసం మీరు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడు వారి వంతుగా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రేమ, శ్రద్ధను చూపించాల్సి ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే సమయంలో మిమ్మల్ని నడిపించే మీకు సొంతమైన తాత్విక ఆలోచన ఉంటుంది. ఈ వారం అది మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటూ దానిపై ఆధారపడినందున మీరు సేత తీరుతారు. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారుగా మీ నుంచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాన్ని ఆశిస్తారు. మీ నుంచి ఇతరులు ఏది ఆశిస్తున్నారో దాన్ని విజయవంతంగా పరిపూర్తి చేయడంతో మీరు ఎంతో గర్వించే స్థితికి చేరుకుంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి రానున్న రోజుల్లో మీకు మీరుగా వృద్ధి చేసుకోవడాన్ని స్వీయ లక్ష్యంగా ఎంచుకోవాలి. స్నేహితులు, బంధువులు మీకు సహాయ హస్తం అందించడానికి సిద్ధంగా ఉంటారు. మీలోని ఉదారమైన ప్రేయస్పద గుణాలు కుటుంబంలో ఎన్నో ఆనందభరితమైన అనుభవాలను నింపుతాయి. మీ కుటుంబం పట్ల మీ అంకితభావం మీరు కోరుకునే ప్రేమ, శ్రద్ధ పొందడానికి దోహదపడుతుంది. బలమైన ఆకాంక్షలున్న మహిళలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి అవసరమైన ఎక్కువ శక్తిని, సామర్థ్యాన్ని పొందుతారు. మీ కష్ట ఫలాలను తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మెరుగైన వాటిని సాధించడానికి విశ్వాసం, మానసిక సంసిద్ధత మీ శక్తిని పెంపొందిస్తాయి. మీలోని అంతర్గత శక్తి మీకు మంచి మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇతర స్త్రీలలో సాధారణంగా ఉండే దానికన్నా ఎక్కువగా మీరు చాలా జాగ్రత్తగా, గోప్యంగా, సాధారణ అనుమానంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఏం చేసినా, ఎవరితో అవగాహన కుదుర్చుకున్నా మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తుంటారు, విశ్లేషిస్తుంటారు. ఈ రోజుల్లో ఒక తల్లిగా మీ ప్రేమ, శ్రద్ధ మరింత వికసిస్తాయి. మీ పిల్లలు మీకు సన్నిహితంగా ఉండేవారు. మీతో ఉన్నప్పుడు మరింత ఊరాట పొందుతారు. మీకు ప్రస్తుత భౌతిక పరిస్థితిపై విశ్లేషించడానికి కేటాయించే సమయంతో మీరు మరింత శక్తివంతంగా, ఆహ్లాదంగా ఉంటారు. మిమ్మల్ని చిరాకుగా, దిగులుగా ఉంచే మీ ప్రస్తుత కుటుంబానికి ఇది ఒక పరిష్కారంగా మీకు దారి చూపిస్తుంది. మీ మనస్సులో చాలా కాలంగా తరచూ అనాహ్లాదంగా గుర్తు చేసే మీకు ఇష్టమైన వాటిని పట్టించుకోకుండా ఉన్నారు.
పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి తగినంత సమయం కేటాయించడానికి మీకు దారి దొరుకుతుంది. బయటకు వెళ్ళండి. మీతో స్నేహితంగా ఉండే కొంతమంది అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తులకు ఖరీదైన విందులు ఏర్పాటు చేయండి. వారు మీ జీవన శైలిలో మార్పు తీసుకుని రావడమే కాకుండా మీ జీవితంలో సద్భతను తొలగిస్తారు. మీరు కొత్త ఒప్పందంపై సంతకం చేస్తారు. ఇది మీకు స్థిరమైన, సురక్షితమైన ఉపాధిని అందిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఇప్పుడు మీరు కష్టపడి పని చేస్తే అది అంతిమంగా మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. భారంగా గడపకండి, అది మిమ్మల్ని నిరాశింపచేస్తుంది. దీనికి బదులు ప్రయోజనాలను ఆనందించండి. వాటికి మీరు తగినవారు. సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే మీ సామర్థ్యం మిమ్మల్ని కఠిన పరిస్థితులకు ప్రశాంతంగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఇతరుల పట్ల మీ ఉద్వేగాలను గట్టిగా కట్టడి చేసుకోండి. సాయంకాలపు విందులు, వినోదాలకు మించిన ఊహాలోకంలోకి మీ శృంగారభరిత కాంక్ష ప్రయాణం చాలా దూరంగా ఉంటుంది. ఈ వారం జ్యోతిష్య ఫలాల ప్రకారం ఇది పురుషులకు శుభవారంగా ఉంటుంది. కొంతకాలంగా చేయాలనుకుంటున్న పనులు చక్కపెట్టుకోవడానికి పురుషులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సృజన మరియు ఊహలు మీలో ప్రధానమైన గుణాలు. వాటిని పెంపొందించుకుంటూ అవసరమైన మద్దతును తీసుకోవడం మీకు చాలా అవసరంగా సలహా ఇవ్వడమైంది. గుర్తు పెట్టుకోండి, ఇది మీ జీవన శైలిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయుండొచ్చు, మిమ్మల్ని పరీక్షించుండొచ్చు. అయినా మీరు మాత్రం బయటికి ఈ వృత్తిపరమైన విజయాలతో మిమ్మల్ని మీరు నిర్వచించుకుంటారు. మీరు ఒక మహిళ అయినప్పటికీ మీరు బలహీనులు కారని, మీలో ఒక పురుషుడు ఉన్నాడని మీ సహచరులకు గుర్తు చేయాల్సిన అవసరం ఉండవచ్చు. మీ అభిప్రాయాలను చెప్పాల్సిన సందర్భం కానప్పుడు మీరు నిశ్శబ్దంగా, వినయంగా, అనువుగా ఉండే మీ సామర్థ్యం ఇతరుల మధ్య మీకు మరింత గుర్తింపును తెస్తుంది. అవసరమైనప్పుడు మీరు మీలోని తాత్విక భావాలను చక్కగా చెప్పగలరు. చాలా కాలంగా మీలో ఉన్న కళాతృష్ణను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని గుర్తించి వెలికి తీయాల్సిన సమయం వచ్చింది. ఇది మీ జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మీరు ఆనందించే వాటి పట్ల మీరు ఎంతో వినూత్నంగా ఉంటారు. వినోదం కోసం డబ్బులు, వనరులు వచ్చి పడతాయి. మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీరు తెలివైన అపాయాలను కొనుక్కుంటారు. వాటిని పరిష్కరించడంలో మీలోని మిమ్మల్ని మరింతగా కనుగొంటారు. కొత్త సంబంధంలోకి వెళ్ళడానికి ముందు ఒకసారి ఆలోచిస్తే అది మీకు మంచి చేస్తుంది. ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా ఉండడం వలన మెరుగైన దాన్ని ఎంచుకోవడానికి మీకు తగిన సలహా లభిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ ఉద్యోగ ప్రపంచంలో ఈ వారంలో విజయం మీకు ముఖ్య లక్షణంగా ఉండబోతుంది. మీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. లౌకికం కాని విషయాలపై పట్ల మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి, నిత్య కృత్యాల నుంచి బయటకు రండి. సంతోషంగా ఉండండి. మీ మనసులోకి ఎన్నెన్నో వినూత్న భావాలు వస్తాయి. మీకు ఇప్పుడు మీ సహచరుల నుంచి మద్దతు మరియు దాని విశ్వాసంతో విజయవంతంగా అమలు చేయడం కావాలి. బయటకు మీరు కఠినమైన పురుషుడిగా కనిపించినప్పటికీ మీలోని సున్నితమైన ప్రేమ స్వభావం ఈ రోజుల్లో మరింతగా వికసిస్తుంది. గతంలో లేని విధంగా మీరు మరింతగా ప్రేమ స్పందన కల్పిస్తారు. మీ భ్రమల నుంచి బయటికి పడడానికి మీరు కొంతమంది గౌరవనీయ వ్యక్తులను కలుసుకుంటారు. ఇది కూడా మీలోని సృజనాత్మక సామర్థ్యం వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. మిమ్మల్ని బాగా బాధపెట్టిన ఒకరు చేసిన తప్పులను క్షమించే గుణాన్ని మీరు ప్రదర్శిస్తే మీరు ఎంతగానో ప్రేమించే వారి మధ్యలో మీరు మరెంతో గౌరవించబడతారు. పిల్లలు వారి సమస్యల కోసం ఎక్కువగా మీపై ఆధారపడతారు. ఒక తల్లిగా మీరు మీ ఆచరణీయ, తెలివైన మేధాతో వారి సమస్యల నుంచి బయటపడడానికి సహాయం చేస్తారు.
మీ భవిష్యత్తుకి బలమైన పునాది వేసుకోవడానికి మీ బంధువులు, స్నేహితుల నుంచి లభించే మద్దతు మీపై ఆనందపు జల్లు కురిపిస్తుంది. దాతృత్వ సంస్థలు లేదా అలాంటి వ్యవస్థలు ఎట్టకేలకు మీ ప్రయత్నాలను గుర్తిస్తాయి. ప్రజలలో మీకు విస్తారమైన ఆమోదం లభిస్తుంది. మంచి చేయడం ఎల్లప్పుడూ మీకు సరైన ఫలితాలను అందిస్తుంది. ఎంత ఎక్కువ మందితో కలిసిపోయి గడుపుతూ మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి తక్కువ సమయం కేటాయిస్తారో అంత ఆనంద క్షణాలను పొందుతారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మీలో తిరస్కరించలేని హత్య చతురత, చిన్న పిల్లవాడిలో ఉండే నిరంతర ఉత్సాహం. ఈ వారం మీరు కలవబోయే వారిలో మిమ్మల్ని ప్రముఖుల్ని చేస్తుంది. మీవి మరియు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో మీ సహనం, అంకితభావం, ప్రయోజనపూర్వకమైన స్వభావం మీకు ఉపయోగపడుతుంది. మీరు కలిసే వారిలో మహిళలు గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ముఖ్యమైన సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా ఉంచుకుంటారు. రోజువారీ జీవితంలో మీతో వ్యవహరించే వారి కన్నా ఏ పరిస్థితినైనా సరిగ్గా అంచనా వేసే మీ సామర్థ్యం మిమ్మల్ని తరచూ ముందు ఉంచుతుంది. మీరు చాలా నిర్మాణాత్మకంగా కష్టపడి పనిచేసే వారిగా, లెక్క ప్రకారం మీ అధికారం అనుమతించిన మేరకు అన్నింటినీ నియంత్రించే సంతృప్తి చెందే వారిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. స్త్రీతత్వం కన్నా ఎక్కువ ఆవేశంగా ఉన్నట్లుగా ఇతరులు భావించినప్పటికీ దానికి మీరు బాధపడవలసింది ఏమీ లేదు. మీ ప్రస్తుత భౌతిక పరిస్థితిపై విశ్లేషించడానికి కేటాయించే సమయంతో మీరు మరింత శక్తివంతంగా, ఆహ్లాదంగా ఉంటారు. మిమ్మల్ని చిరాకుగా, దిగులుగా ఉంచే మీ ప్రస్తుత కుటుంబానికి ఇది ఒక పరిష్కారంగా మీకు దారి చూపిస్తుంది. మీ మనస్సులో చాలా కాలంగా తరచూ అనాహ్లాదంగా గుర్తు చేసే మీకు ఇష్టమైన వాటిని పట్టించుకోకుండా ఉన్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి తగినంత సమయం కేటాయించడానికి మీకు దారి దొరుకుతుంది. మీకు ప్రియమైన వారితో చేసే ఒక పర్యటన మీకు కొన్ని ఉద్వేగ క్షణాలను తెచ్చిపెడుతుంది. ఇలాంటివి మీకు తరచూ లభించేవి కానందున వాటిని ఆనందించండి. మీరు కొత్త ఒప్పందంపై సంతకం చేస్తారు. ఇది మీకు స్థిరమైన, సురక్షితమైన ఉపాధిని అందిస్తుంది. మీ కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలా లేదా అనే గందరగోళంలో మీరున్నప్పుడు మీకు సరైన సలహా ఇచ్చే ఒకరు మీకు లభిస్తారు. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం మిమ్మల్ని చూసి ఇతరులు నవ్వుకునే మీలో ఉన్న మీ ప్రత్యేకతలే ఈ వారం కూడా కొంత ఉపయోగకారిగా ఉంటాయి. బహిరంగ సమావేశాలు లేదా విందు వినోదాల్లో మీరే కేంద్ర బిందువుగా నిలుస్తారు. ఈ వారం మీ కలలను సహకారం చేసుకోవడానికి మీ స్నేహితుల నుంచి, మీ సహాయకుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇతరుల సలహాలు అంగీకరించడానికి మీరు ఎంతో సహనంగా ఉండాలి. మీ కుటుంబంతో గడపడానికి స్వల్పకాలిక సెలవు తీసుకోండి. తండ్రిగా డబ్బులు సంపాదించడం ఒక్కటి మాత్రమే బాధ్యత కాదు. వారి సమస్యలు పరిష్కరించడానికి మీరు వారి కోసం సమయం కేటాయించాలి. చిన్న దాని నుంచి అధికాన్ని పొందే జ్ఞానం, జీవించే తెలివితేటలు వంటి ముఖ్యమైన అంశాలు మీలో ఉన్నందున ఈ రోజుల్లో మీరు ఏదైతే వెతుకుతున్నారో దాని నుంచి ఎక్కువ పొందడం ఖాయం. ఎవరికైనా ఆమోదం వేయాలని మీరు నిర్ణయించుకుంటే మీరు కేవలం సంతోషంగా, వారి పట్ల విధేయంగా ఉండండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే, శ్రద్ధ చూపించే వారితో అనుబంధాన్ని కొనసాగించడానికి ఇది దోహదపడుతుంది. తప్పు చేయడం మనిషి తత్వం, క్షమించడం దైవత్వం అన్నారు. ప్రమాదవశాత్తు మీరు చేసిన మీ తప్పులకు మీరు ఎంతగానో ప్రేమించే వారి నుంచి క్షమాపణలు పొందడం మిమ్మల్ని ఎంతగానో సేద తీరుస్తుంది. పుట్టుకతో నాయకుడిగా ఒక ప్రయోజనంతో మీరు అగ్రగామిగా ఉంటారు. అయితే మీరు ఎవరిని నొప్పించకుండా లక్ష్య సాధన కోసం ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. మీ ఉద్యోగ ఎంపిక ఎలాంటిదైనా మీ పట్టుదల కేవల సహనం కలయికతో దాన్ని విజయవంతం చేస్తారని నిరూపితమవుతుంది. వ్యక్తిగతంగా మీ వారం మీకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ
మీ వృద్ధికి ఒక తొలి మెట్టుగా రుజువవుతుంది. మీ విపరీతమైన కృషి కారణంగా మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంతో ఈ వారం మీరు ఎంతో సేద తీరుతారు. అనుకోని వ్యక్తి నుంచి అనుకోని అవకాశం మీ రోజులను ఆహ్లాదంగా మారుస్తుంది. జారిపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఇప్పుడు మీరు కష్టపడి పని చేస్తే అది అంతిమంగా మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. భారంగా గడపకండి, అది మిమ్మల్ని నిరాశింపచేస్తుంది. దీనికి బదులు ప్రయోజనాలను ఆనందించండి, వాటికి మీరు తగినవారు. తీవ్రమైన ఉద్వేగాలను గురి కావడం అనంతమైన సమస్యలకు కారణమవుతుంది. మంచైనా చెడైనా ఏ సమస్యనైనా ప్రశాంతంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీకు సన్నిహితంగా ఉండే వారి పట్ల మీరు సానుభూతితో ఉంటే మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాదు. మీరు శృంగార పురుషుడిగా, నటకీయంగా, ధైర్యవంతుడిగా ఉంటూ రసిక హృదయంతో నర్తించడాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తారు. తేనె అంత మధురంగా, భవిష్యత్తు చిత్ర దర్శనంతో ఆప్యాయంగా మీరు ఉండవచ్చు. అందులో కొన్నింటిలో రహస్యమైన ఆధ్యాత్మిక నిస్వార్థపూరిత సంభాషణలు ఇమిడి ఉంటాయి. ఈ వారం మహిళలకు చాలా సానుకూలమైన సమయం. సృజన మరియు ఊహలు మీలో ప్రధానమైన గుణాలు. వాటిని పెంపొందించుకుంటూ అవసరమైన మద్దతును తీసుకోవడం మీకు చాలా అవసరంగా సలహా ఇవ్వడం అయింది. గుర్తు పెట్టుకోండి, ఇది మీ జీవన శైలిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుండొచ్చు, మిమ్మల్ని పరీక్షించుండొచ్చు. అయినా మీరు మాత్రం బయటికి ఈ వృత్తిపరమైన విజయాలతో మిమ్మల్ని మీరు నిర్వచించుకుంటారు. మీరు ఒక మహిళ అయినప్పటికీ మీరు బలహీనులు కారని, మీలో ఒక పురుషుడు ఉన్నాడని మీ సహచరులకి గుర్తు చేయాల్సిన అవసరం ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే సమయంలో మిమ్మల్ని నడిపించే మీకే సొంతమైన తాత్విక ఆలోచన ఉంటుంది. ఈ వారం అది మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటూ దానిపై ఆధారపడినందున మీరు సేద తీరుతారు. సమయం, డబ్బులు లేకపోవడంతో మీ కొన్ని కోరికలు, ఇష్టాలు అటూ ఇటూ తిరగడం, నడవడం వంటి వాటిని కొంతకాలంగా మీలోనే దాచుకున్నారు. ఇప్పుడు ప్రతిదీ మీకు అనుకూలంగా మారడంతో, మీరు ఇష్టమైన వాటిని చేయడంతో మీకు ఆహ్లాదం కలుగుతుంది. మీరు ఆనందించే వాటి పట్ల మీరు ఎంతో వినూత్నంగా ఉంటారు. వినోదం కోసం డబ్బులు, వనరులు వచ్చి పడతాయి. మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీరు తెలివైన అపాయాలను కనుగొంటారు. వాటిని పరిష్కరించడంలో మీలోని మిమ్మల్ని మరింతగా కనుగొంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించడంలో లేదా భాగస్వామి ఎంపికలోనైనా పరిస్థితిని క్షుణ్ణంగా విశ్లేషించడం ద్వారా మాత్రమే అది మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మీరు ప్రారంభించే కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి కొత్త ఆలోచనలు మీకొస్తాయి. మీలో ఉన్న ప్రయోగాలు చేసే సత్తా వాటి నుంచి మెరుగైన వాటిని ఎంచుకునేలా చేస్తుంది. గొప్ప ఉద్వేగానికి లోనై గాఢ శృంగారంతో ఉద్వేగ తీవ్రతకి గురి కావాలనే కోరికను మీరు గుర్తిస్తారు. మీ పిల్లలతో గడపడానికి మీరు మరింత ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారి జీవితంలో తల్లిదండ్రుల శ్రద్ధ అవసరాన్ని మీరు గుర్తిస్తారు. ఒక పురుషుడిగా మీ గుణాలను తెలుసుకోవడానికి ఈ వారం సహాయం పడుతుంది. మీ కొత్త ప్రియురాలితో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీలోని ఉదార స్వభావం, చలోక్తులు విసిరే లక్షణం బయటపడతాయి. వినూత్న అంశాలకు ఆకర్షితులయ్యే లక్షణమున్న వ్యక్తిగా మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులకు దగ్గరవుతారు. దీంతో ఎక్కువ జాప్యం లేకుండా మీరు ఎక్కువ లాభాన్ని సాధిస్తారు. మీతో కలిసిపోయేవారు మీ విధేయత, నిజాయితీ వారికి మీరిచ్చే నిరంతరం మద్దతుపై ఆధారపడినట్లుగా మీరు గుర్తిస్తారు. మీరు చేపట్టిన ఏ కార్యంలో అయినా మీరు బలంగా, నిజాయితీగా, దృఢంగా, కార్యశీలిగా వ్యవహరిస్తారు.
కొంతకాలం పాటు మీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఈ దృక్పథం మీకు గొప్ప విజయాలను అందిస్తుంది. వ్యక్తిగత బంధాలలో వ్యవహరించేటప్పుడు మీరు ఎంతో అప్రమత్తతగా, సంప్రదాయంగా ఉండే లక్షణం మీకు తోడుగా నిలుస్తుంది. మీ మనస్సు ఏం చెబుతుందో అది చేస్తూ వెళ్ళండి. అలా అని పూర్తిగా ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉండడం అని కాదని గుర్తించండి. ఒక కుటుంబ సాంఘిక సభ్యుడిగా మీపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడంలో ఏర్పాటు చేసే చిన్న ఆటంకులను మీరు అధిగమిస్తారు. సరైన మద్దతు లేకుండా, దారితెన్ను లేకుండా ఉన్న మీ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అనుకోని వనరు నుంచి మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం మీలో తిరస్కరించలేని హత్య చతురత, చిన్న పిల్లవాడిలో ఉండే నిరంతర ఉత్సాహం ఈ వారం మీరు కలవబోయే వారిలో మిమ్మల్ని ప్రముఖుల్ని చేస్తుంది. మీ కుటుంబం పట్ల మీ నిరంతర శ్రద్ధ, అంకితభావం దాని సంతోషకరమైన స్థలంగా ఉంచుతుంది. వారి వారి పాత్రలను విజయవంతంగా కొనసాగించడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. మీరు కలిసే వారిలో మహిళలు గౌరవాన్ని, గుర్తింపుని పొందుతారు. ముఖ్యమైన సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా ఉంచుకుంటారు. చాలా కాలంగా మీరు వేచి ఉన్న వాటిని పొందడానికి మీ సమయం ఎట్టకేలకు సహాయపడుతోంది. మీ ప్రయత్నాలకు తప్పకుండా అభినందనలు దక్కుతాయి. మీరు చాలా నిర్మాత్మకంగా కష్టపడి పనిచేసే వారిగా, లెక్క ప్రకారం మీ అధికారం అనుమతించిన మేరకు అన్నింటినీ నియంత్రించే సంతృప్తి చెందేవారిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. స్త్రీతత్వం కన్నా ఎక్కువ ఆవేశంగా ఉన్నట్లుగా ఇతరులు భావించినప్పటికీ దానికి మీరు బాధపడవలసిందేమీ లేదు. ఒక శక్తివంతమైన, పునర్తేజమైన వారం మీ ముందుంది. మీ కొత్త వ్యాపారాలు, పనికి సంబంధించిన కొత్త సవాళ్లను అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ తాజాదనం మీ మొత్తం కుటుంబానికి సామరస్యతను తీసుకొస్తుంది. చాలా కాలంగా మీలో ఉన్న కళాతృష్ణను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని గుర్తించి వెలికి తీయాల్సిన సమయం వచ్చింది. ఇది మీ జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మీకు ఆదరణ, స్థిరత్వం, ఆప్యాయత ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒక సంతోషకరమైన స్నేహానికి ఇది ఒక మంచి ఎంపికగా మారుతుంది. మీరు చేసే పనులలో మీరు స్థిరత్వం కోరుకునే వారైనందున మీరు ప్రస్తుతం వ్యవహరిస్తున్న ప్రాజెక్టులో విజయం సాధించడం మీకు తేలిక అవుతుంది. కొత్త సంబంధంలోకి వెళ్ళడానికి ముందు ఒకసారి ఆలోచిస్తే అది మీకు మంచి చేస్తుంది. ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా ఉండడం వలన మెరుగైన దాన్ని ఎంచుకోవడానికి మీకు తగిన సలహా లభిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మీలోని సామర్థ్యం, సృజనాత్మకత, ఆకర్షణ మరియు మొత్తంగా విశ్లేషించే శక్తితో మీపై అధికారులు మీపై ఎంతో నమ్మకంతో ఉంచి ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసి వారి మన్ననలు పొందగలరు. పని చేయడమే మీకు ఒకే ఒక ఉత్తేజభరితం అయినందున మీరు ఎప్పుడో కానీ మీ మనస్సుకి, శరీరానికి విశ్రాంతి ఇవ్వరు. మీరు చేసే కష్టం ఏమంతం ఆలస్యం కాకుండా మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. తీవ్రమైన ఉద్వేగాలకు గురి కావడం అనంతమైన సమస్యలకు కారణమవుతుంది. మంచైనా చెడైనా ఏ సమస్యనైనా ప్రశాంతంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీకు సన్నిహితంగా ఉండే వారి పట్ల మీరు సానుభూతితో ఉంటే మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాదు. మీరు శృంగార పురుషుడిగా, నాటకీయంగా, ధైర్యవంతుడిగా ఉంటూ రసిక హృదయంతో నర్తించడాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తారు. మీ వంటి పురుషుడికి అత్యధిక ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కావాలి. ఈ వారం మీ వెనుక ఉండే ఒకరు కీలకంగా వ్యవహరించి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తారు. సవ్యత కోసం మీ తపన, మీ అత్యున్నతమైన ఊహాశక్తితో కూడుకున్న మీ వేగవంతమైన, తార్కికమైన మనసు కొన్ని మెరుగైన ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే సమయంలో మిమ్మల్ని నడిపించే మీకే సొంతమైన తాత్విక ఆలోచన ఉంటుంది.
ఈ వారం అది మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటూ దానిపై ఆధారపడినందున మీరు సేద తీరుతారు. సమయం, డబ్బులు లేకపోవడంతో మీ కొన్ని కోరికలు, ఇష్టాలు అటూ ఇటూ తిరగడం, నడవడం వంటి వాటిని సొంత కాలంగా మీలోనే దాచుకున్నారు. ఇప్పుడు ప్రతిదీ మీకు అనుకూలంగా మారడంతో మీకు ఇష్టమైన వాటిని చేయడంతో మీకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ వారంలో మీకు కొన్ని ఉద్వేగభరితమైన సంఘటనలు తారసపడతాయి. చాలా రోజులుగా మీరు అనుభవించిన ఉద్వేగ అనుభూతులు తిరిగి మీ చెంతకు చేరి మిమ్మల్ని మరింత శక్తివంతంగా, ఉల్లాసంగా మారుస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడంలో లేదా భాగస్వామి ఎంపికలోనైనా పరిస్థితిని క్షుణ్ణంగా విశ్లేషించడం ద్వారా మాత్రమే అది మీకు మేలు చేస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం తోబుట్టువుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు సుదీర్ఘకాలం తరువాత తొలగిపోయి కలిసి ఉంటారు. ఇదే తరుణంగా భావించి పాత రోజుల్లోని మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కలిసి ఉండాలి. మీరు పనిచేసే చోట లేదా మీ భాగస్వామితో మీరు పూర్వబంధాలను ఏర్పాటు చేసుకునేలా ఒత్తిడికి గురవుతారు. మీ చుట్టూ ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసినా మీరు ఒక్కరు మాత్రమే ప్రశాంతంగా, అపోహలు లేకుండా కనిపించాలి. మీ విపరీత స్వభావం కారణంగా పై అధికారులు మీ గురించి చెడు అభిప్రాయంతో ఉంటారు. దీని గురించి మంచి వ్యక్తిత్వ నిపుణుడితో చర్చించడం మీకు సహాయకారిగా ఉంటుంది. మీరు ఎలా పనిచేస్తున్నారో అన్న దానిపై మీకో అవగాహన ఏర్పడవచ్చు. అయితే మీరు అన్ని రకాలుగా ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటారు. ఆరోగ్య విధానాలపై లేదా మీ పనితీరులో ఎక్కువ నిర్మాత్మకంగా ఉంటారు. మీకు కొంత ధన రూపంలో లబ్ధి చేకూర్చవచ్చు. దీనికి మీలోని అపరిమితమైన శక్తే కారణమవుతుంది. మీ ఆలోచనలను అమలులో పెట్టినప్పుడు వాటి నుంచి అధికాధికంగా ప్రతిఫలం రావాలనే మీ బలమైన కోరిక మీ వృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్లో మీకు సహకరిస్తున్న వారి నుంచి మీకు ప్రతికూలతను తెచ్చిపెడుతుంది. మీకు తెలిసే విషయాలన్నీ జరుగుతుంటాయి. అయితే తరువాత ఇది మీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి స్పష్టమైన మనసు, చురుకైన తెలివితేటలు మిమ్మల్ని గట్టున పడేస్తాయి. మీ పని, ఉద్యోగంపై నిరంతరం దృష్టి పెడుతూ పోతున్నందున తలెత్తే విసుగును పోగొట్టడానికి మీ మనస్సును ఉత్తేజభరితం చేసేదాన్ని కనిపెట్టండి. ఈ వారం తీసుకునే సెలవు మీకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక ఉద్యోగ జీవితంలో పురోగతి కోసం మీరు వ్యక్తిగతంగా కొన్ని ప్రణాళికలు చేస్తుంటారు. అయితే ఇతరుల నుంచి మద్దతు రాకపోవడంతో మీ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. మీరు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. మీ ప్రణాళికలు, ప్రాజెక్టులను నిరభ్యంతరంగా చేపట్టండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీకు చాలా మందితో పరిచయాలు ఉన్నప్పటికీ వారిలో ఎవరితో సంభాషించవచ్చో, స్నేహపూర్వకంగా ఉండవచ్చో, ఎవరు నిజమైన వారో తెలుసుకోవడానికి మీలోని హేతుబద్ధతను వినియోగించడానికి ప్రయత్నించండి. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మీ తప్పులను, మీ సామర్థ్యాలను ఎక్కువగా అంచనా వేయకండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండండి. మీరు తప్పులు చేసే అవకాశాలు ఉన్నందున మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ప్రారంభించడానికి ముందు చక్కగా ఆలోచించండి. అందం, సామర్థ్యత పట్ల మీకున్న ఆకర్షణ మిమ్మల్ని కొన్ని సరికొత్త పరిస్థితులకు దగ్గరికి చేరుస్తుంది. ఇది మిమ్మల్ని ఎంతో సేద తీర్చి ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుత ప్రాజెక్టులో మీరు చేయాలనుకుంటున్న మార్పులను అమలు చేయడానికి ఈ సమయం మీకు అనుకూలంగా లేనందున వాటిని వాయిదా వేయడం మంచిది. మీరు స్వతంత్రులు, ఆశాజీవి, అత్యున్నత లక్ష్య సాధకులుగా నిరూపించుకుంటారు. ఎక్కువ శ్రమ లేకుండా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని మీలోని తెలివితేటలు, చతురత సిద్ధం చేస్తాయి. సమయం ఇప్పుడు నిజంగా మీకు అనుకూలంగా ఉంది.
మీ భాగస్వామితో మీ మనస్సులో ఏముందో మాట్లాడండి. గత కొంతకాలంలో మిమ్మల్ని వెంటాడుతున్న చిన్నపాటి అనుమానాలను నివృత్తి చేసుకోండి. మీ లక్ష్య సాధనలో మీ సహచరులు అందించే సహాయక హస్తం కన్నా ఎక్కువననే మీరు గుర్తించడం మీకు మంచి చేస్తుందని రుజువవుతుంది. మీరు ఎవరితో అయితే వ్యవహరిస్తుంటారో వారిని మీ వ్యక్తిగత నైతిక విలువలు గాయపరుస్తాయి. మీ దారుల్లో మీ వ్యవహారాల్లో మీకు పూర్తి విశ్వాసం ఉంటే వాటితోనే ముందుకు వెళ్ళండి. త్వరలోనే ఇతరులు మీ ఉద్దేశాలను అర్థం చేసుకుంటారు. ఒక పరిపూర్ణుడిగా, విమర్శకుడిగా మీరు వ్యవహరిస్తారు. మీ తాత్విక దృక్పథానికి అంటి పెట్టుకుని ఉండాలని ఆతృతగా ఉంటారు. ఇది ఇతరుల నుంచి బలమైన అభ్యంతరాలను తెస్తుంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దడం కోసం కష్టసాధ్యం అవుతుంది. కొన్ని అందమైన ప్రాంతాలకు ఆహ్లాదకరమైన పర్యటన ప్రతిపాదాలను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది మీకు ఇష్టమైన వారితో కాబట్టి ఈ పర్యటనను మీరు ఎంతో ఆనందిస్తారు. మీ రోజువారీ జీవితంలో కొత్త ఉద్యోగం పెను మార్పులు తీసుకొస్తుంది. ఇది కొంత సమయం తీసుకున్న కొత్త పరిసరాలతో త్వరలో సర్దుబాటు అవుతుంది. నమస్కారం.